వారికి స్వాగతం సుస్వాగతం తెలుగుమండల సమైక్య మౌలపల్లి తరపున వారికి ఘన స్వాగతం సార్. మీకు మా యొక్క మహిళలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఇంకా కూడా ఇస్తాం. రాయి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి వరుసలో ఉంచే శక్తిని నాకు ఇచ్చారు. నేను మీ సేవకుడిగా, మీ పెద్ద కొడుకుగా ఎన్నికల ముందు చెప్పాం, ఈ నియోజకవర్గ సమస్యలైన వ్యాపారమై పేదవారి కష్టమే మా వృత్తి అని. ఈ రోజు 800 నుంచి 1000 మందికి తీసుకురాగలిగాం. అదే విధంగా లిఫ్ట్ పెట్టాం, 100 బెడ్ హాస్పిటల్ 300 బెడ్ హాస్పిటల్ చేశాం. డాక్టర్లను పెంచాం. పేదోరికి హైదరాబాద్ వర్గంలో జరిగే వైద్యం భూపాలపల్లిలో పేదోరికి ఉచితంగా అందించే వరకు కృషి చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటే కోరుతున్నాం, రాబోయే 3 సంవత్సరాలకి ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ నియోజకవర్గం మిగిలిన పనులు కావాలంటే పొలాలు పోయే దారులు కానీ, రవాణా సౌకర్యం కానీ, ఇంకా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మీ సహకారం, మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి కావాలి. రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో మా ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే కాకుండా రైతాంగాన్ని, అదేవిధంగా చదువుకునే పిల్లలను, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో సత్యమే పండగ. రేపు సర్పంచ్ ఎన్నికల్లో మీరు నిలబెట్టిన అభ్యర్థులకు ఆశీర్వాదం ఇచ్చేయండి. అభ్యర్థులు తప్పు చేస్తే నేలకు ముగ్గురాకి ఇస్తాం. ముఖ్యమంత్రికి 122 సర్పంచులు మా ప్రజలు ఓటేసి గెలిపించారు. ఈ నియోజకవర్గానికి ఇంకా పండుగల గుట్ట గాని, కోడబట్టంచ గాని, బుగులోని జాతర గాని, నాపాక టెంపుల్ గాని, గణపురం కోటగుడి గాని, రెడ్డిగుడి గాని, ఈ రోజు ఒక టూరిజం అబ్బగా కూడా చేయబోతున్నాం. మీ ఓడి పౌర్ణమికి ఒక్కసారి కోటంచ నరసింహస్వామిని దర్శనానికి పోండి. ఆ దేవుణ్ణి మరో జాతగిరి గుట్టను చేయిస్తున్నాను. ఒక్కసారి మధ్యలో పోయి చూసి రండి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంఘాలు వ్యాపారంగా ఇంకా ఎదిగి మీరు కూడా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి యొక్క దృఢ సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగానే ఈ రోజు మహిళలకు 0 వడ్డీ కానీ, మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు కానీ, మహిళల పేరు మీద బస్సులు కానీ, ఈ రోజు డాక్రా సంఘాల పేరు మీద సోలార్ పవర్ ప్లాంట్ కానీ, మీ సేవా సెంటర్ కానీ, క్యాంటీన్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డు కానీ ఆడపిల్లల పేరు మీద ఇచ్చి ఈ రోజు ఆస్తి కాపాడుకునే కొరకు, పిల్లల భవిష్యత్ కొరకు, ఈ రోజు వ్యాపారంగా ఎదిగే కొరకు ప్రభుత్వం సుమరి ప్రోత్సహిస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి నా దృష్టికి తీసుకొస్తే మీరు ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే నిమ్స్ హాస్పిటల్ నుంచి 1300 మందికి డబ్బుల కాయిదా ముందే ఎన్ఓసి ఇచ్చారు. ఇంకా కూడా మా ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, మీ చుట్టాలు గాని, బంధువులు గాని, మరి నియోజకవర్గం కాకుండా జమ్మికుంట గాని, కరీంనగర్ గాని ఏదైతే ఆరోగ్యశ్రీ రాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి మీకు 20 లక్షల రూపాయలు మీ ఆ చికిత్సకు ఆపరేషన్ కావాలని మీరు కోరితే నాకు నిమ్స్ హాస్పిటల్ చేసినట్టు చేయండి. 20 లక్షల కాగితం తెచ్చి మీ చేతిలో పెడతాం. అది పట్టుకొని పోతే మీకు ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించే కొరకు ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.